Okay. Good morning, dear students. Yesterday, indefinite integration start chesam. Formulas discuss chesam. Okay. It was exercise start chesam. Okay. Indefinite integration. Exercise 6.1. Exercise 6.1. Okay. First problem 1 integral 2 into x power 7 dx అన్నారు 2 into x power 7 dx సో ఇక్కడ ప్లస్ ఉందండి ఇంటూ ఉంది ఓకే ఇంటూ ఉంది ప్లస్ కానీ మైనస్ కానీ లేదు 2 into ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఏం చేయాలి సెపరేట్ గా రాయాలి ఇంటిగ్రల్ సెపరేట్ చేయాలి ఇంటూ ఉంది అవసరం లేదు కాన్స్టెంట్ ఇది 2 కాన్స్టెంట్ so integral x power 7 dx 2 into integral x power 7 dx the integral x power n formula x power 7 integral x power n dx formula is known as x power n plus 1 by n plus 1 plus c x power n అంటే x power n plus 1 by n plus 1 plus c integral x power 7 అంటే 7 plus 1 8 x power 8 by 8 plus c plus constant exact answer కాదు exact value కాదు indefinite integration కదా indefinite value so plus c constant యాడ్ చేయాలి 2 4 times cancel చేస్తే x power 8 by 4 plus c అంటే ప్రతి ప్రాబ్లం లో ఎండింగ్ లో మీకు after integration we should write plus constant okay indefinite value so ఇది ఫార్ములా ఇంటిగ్రల్ x power n ఫార్ములా ఏంటి x power n plus 1 by n plus 1 ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం one more second okay integral 1 plus 2 by x minus 3 by x square dx అన్నారు ఓకే 1 plus 2 by x minus 3 by x square ఓకే ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు ఏం చేయాలి ఇంటిగ్రల్ సెపరేట్ గా రాయాలి ఓకే ఇంటిగ్రల్ 1 dx ప్లస్ 2 by x అంటే 2 కాన్స్టెంట్ అంటే integral 1 by x constant की integral अप्लाई जाएगा 2 into 1 by x राइट so 2 by x 3 by x square means 3 into 1 by x square dx integral separate గా రాస్తాం ఓకే integral 1 అంటే ఏంటి x integral 1 అంటే x చెప్పాం ఎస్టే ఫార్ములా సర్కిల్ చెప్పాం ఓకే దీని డెరివేటివ్ చేసి రావాలి integral is nothing but anti derivative ఓకే d by dx of x ఏమవుతుంది 1 ఓకే ఇంటిగ్రల్ 1 by x ఫార్ములా ఏంటంటే minus 1 by x square ఇంటిగ్రల్ 1 by x minus 1 by x square ఇంటిగ్రల్ 1 by x log x ఇంటిగ్రల్ 1 by x అంటే log x అని ఓకే ఇంటిగ్రల్ 1 by x square integral 1 by x square అంటే minus 1 by x integral 1 by x square అనేది minus 1 by x ఇక్కడ ఎలా వస్తుంది ఫార్ములా d by dx of 1 by x ఏంటండి d by dx of 1 by x ఏంటి minus 1 by x square d by dx of 1 by x ఫార్ములా ఏంటండి minus 1 by x square డెరివేటివ్ రైట్ సైడ్ గా ఉంది integral 1 by x square dx equal to minus 1 by x okay derivative of 1 by x is minus 1 by x square derivative right side is anti derivative or primitive this is nothing but integral integral 1 by x square అంటే minus 1 by x అవుతుంది minus 1 by x అవుతుంది okay after integration ఏం చేద్దాం plus c రాయాలి అంటే ఫైనల్ ఆన్సర్ plus constant
ప్లస్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెస్ చేయాలి. Here we observe చేయండి ఇంటిగ్రల్ 1/x² minus 1/x అన్నారు. ఓకే సరే 1/x² ని ఎలా ఎక్స్ప్రెస్ చేయించండి? x పవర్ -2 గా రాయొచ్చు కదా. ఈ 1/x² ని 1/x² ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? x పవర్ -2 రాయొచ్చు కదా. దీని ఫార్మ్ ఏంటి? ఇదే ఫార్మ్ లో ఉంది. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్మ్ ఉంది కదా. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్మ్ ఏంటి? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ కాన్స్టెంట్ అంటే దిస్ ఇస్ x పవర్ -1 ప్లస్ c which is -1 by x plus c. 1 by x² ని x పవర్ -2 రాయండి. అప్పుడు ఈ ఫార్మ్ ఏమొస్తుంది? x పవర్ n ఫార్మ్ వస్తుంది. ఇంటిగ్రల్ x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1 మళ్ళీ అదే వస్తుంది. సేమ్ -1 by x వస్తుంది. ఓకే సపోజ్ ఇంటిగ్రల్ 1 by x పవర్ 4 ఉంది. 1 by x పవర్ 4 dx ఉంది. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయండి? 1 by x పవర్ 4 ని x పవర్ -4 కి ఎక్స్ప్రెస్ చేయండి. x పవర్ -4 x పవర్ n ఫార్మ్ ఏంటి? n into x పవర్ n -1 డెరివేటివ్ బై ఇంటిగ్రల్ x పవర్ n ఫార్మ్ ఏంటి? x పవర్ n plus 1 by x power n plus 1 by n plus 1 plus c. So which is -4 plus 1 అంటే -3. ఇది x power -3 ని ఏమని రాయొచ్చు? 1 by x cube రాయొచ్చు. సో ఫైనల్ గా వస్తుంది -1 by 3x cube. డినామినేటర్ లో -3 ఉంటుంది. x power -3 ని 1 by x cube రాయండి. -1 by 3x cube ఇంటిగ్రల్ x power 4 అంటే 1 by x power 4 అంటే ఓకేనా? డైరెక్ట్ గా ఫార్ములా లేదు కదా. 1 by x power 4 ని x power -4 రాస్తాం. రాసి ఇంటిగ్రల్ x power n ఫార్ములా రాయండి. ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే ప్లస్ కాన్స్టెంట్ రాయండి. ఓకే అంటే ఇవన్నీ బేసిక్స్ అండి. బేసిక్ అదే క్లియర్ గా చెప్తున్నాం. తర్వాత ఇంకా ఈ బేసిక్స్ అన్ని మనం ప్రాబ్లం చేసినప్పుడు వస్తాయి. ఓకేనా? స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో చెప్తున్నాం. బేసిక్స్ ఇవన్నీ. ఓకే అంటే మనం కొన్ని లాంగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇంత క్లియర్గా చెప్పాం. ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్గా వేసేస్తాం. ఇంటిగ్రల్ 1 by x² అంటే -1 by x అని డైరెక్ట్గా వేసేస్తాం. ఓకే అది ఎలా వస్తుంది? జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పాను. స్టార్టింగ్లో ఉన్నాం కదా. ఓకే నోట్ చేయమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 3x plus 1 whole square 3x plus 1 whole square by 2x dx 3x plus 1 whole square by 2x dx. ఓకే ఫస్ట్ న్యూమరేటర్ లో ఏం చేస్తారంటే a plus b whole square అప్లై చేయండి. a square plus b square plus 2ab అంటే which means 6x by 2x dx. ఓకేనా? న్యూమరేటర్ a plus b whole square అప్లై చేస్తారు. నెక్స్ట్ స్ప్లిట్ చేయండి. డినామినేటర్ అన్నిటిని సెపరేట్ గా రాస్తే 9/2. ఓకే 9/2 x² by x x అండి. సో ఇంటిగ్రల్ x dx ప్లస్ 1/2x 1/2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 by x రాయండి. 1 by x dx. నెక్స్ట్ 6x by 2x అంటే అండి x క్యాన్సిల్ 6/2 ఉంటుంది. 6/2 ఇంటిగ్రల్ 6/2 dx రాసేది. ఇంటిగ్రల్ 6/2 dx x క్యాన్సిల్ కదా. ఓకే 9/2 ఇంటిగ్రల్ x అంటే
ఇంటిగ్రల్ x పవర్ n ఫార్మ్ లో ఉంది అంటే n ప్లస్ 1 ఉంది. ఇంటిగ్రల్ x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై x ఇంటిగ్రల్ 1 బై x అంటే ఏంటమ్మా log x 6 బై 2 అనేది ఏంటి 3 అంటే ఇక్కడ ఏమున్నట్లు 1 ఉన్నట్లు. ఓకే ఇంకా నీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ 6 బై 2 ఉంది కదా ఫైనల్ గా 6 బై 2 ని ఇంటిగ్రల్ అవుట్ సైడ్ రాసేయండి. ఇంటిగ్రల్ 1 dx అని ఏం జరుగుతుందంటే x x క్యాన్సిల్ కదా 6 బై 2 బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో 1 ఉన్నట్టు ప్లస్ 1 అది. ఓకే 6 బై 2 అంటే 3. సో ఇంటిగ్రల్ 1 అంటే ఏంటమ్మా x. ఇంటిగ్రల్ 1 అంటే ఏంటమ్మా x. ఇంటిగ్రల్ 1 అంటే x. సో ప్లస్ కాన్స్టెంట్ రాయండి. లాస్ట్ లో ప్లస్ కాన్స్టెంట్ కంపల్సరీ రాయండి. ఓకే ఇలా చేయాలండి. ఫస్ట్ మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లై చేసి సెపరేట్ చేసుకోవాలి. ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటాయి. ఇంటూ ఉంటే అవసరం లేదు. సెపరేట్ చేసి ఇంటిగ్రల్ చేయాలి. అన్ని ఫార్ములాస్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 3 లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామా 3 లో 1 ఇంటిగ్రల్ cot square x dx ఇంటిగ్రల్ cot square x dx ఇంటిగ్రల్ cot square x కి ఫార్ములా ఉందా ఇంటిగ్రల్ cot square x ఫార్ములా లేదు ఫార్ములాస్ కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా చదవాలి అప్పుడు తెలుస్తుంది మీకు దేనికి ఫార్ములా ఉంది దేనికి లేదు దానికి డైరెక్ట్ గా ఫార్ములా లేదు ఇంటిగ్రల్ cot square x సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ రావాలి cosec square x minus cot square x equal to 1 cosec square theta minus cot square theta 1 secant square theta minus tan square theta 1 ఓకే ట్రిగ్నోమెట్రీ ఒకసారి ట్రిగ్నోమెట్రీ రావాలంటే డెరివేటివ్స్ రావాలి ఇంటిగ్రేషన్ రావాలి ఫార్ములాస్ అన్ని గుర్తుండాలి सर रिवाइज चाहिए फर्स्ट ईयर फॉर्मूला से रिवाइज चाहिए ट्रिग्नोमेट्री आइडेंटिटी ఏంటి cosec square x minus cot square x equal 1 కదా cot square x equal ఎలా అవుతుంది cosec square x minus 1 అవుతుంది సో cot square x ని cosec square x minus 1 dx గా ఎక్స్‌ప్రెస్ చేయాలి ఇక్కడ మైనస్ ఉంది కదా cosec square x minus 1 ఉంది కదా ఇంటిగ్రల్ సెపరేట్ గా రాయండి ఇంటిగ్రల్ సెపరేట్ చేయండి cosec square x dx minus integral 1 dx integral cosec square x ఫార్ములా ఏంటి minus cot x integral cosec square x ఫార్ములా ఏంటి minus cot x వారి ఫార్ములా ఓకే ఇంటిగ్రల్ 1 అంటే x అండి minus x ప్లస్ కాన్స్టెంట్ రాయాలి లాస్ట్ లో ప్లస్ కాన్స్టెంట్ ఓకే ఫార్ములా లేకపోతే దాన్ని చేంజ్ చేసుకోవాలి బై యూజింగ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ here same lage integral tan square x అనుకోండి ఎట్లా వస్తుంది ఇంటిగ్రల్ tan square x ఫార్ములా ఉందా లేదు సో ఏం చేయాలి చేంజ్ చేయాలి మనకి ఫార్ములా ఏంటి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ secant square theta minus tan square theta 1 కదా tan square theta అంటే ఏంటమ్మా secant square x minus 1 ఫస్ట్ రాయాలి tan square theta అంటే secant square x minus 1 సో ఇక్కడ ఇంటిగ్రల్ సెపరేట్ చేయాలి సేమ్ దానిలాగా సేమ్ ప్రొసీజర్ secant square x dx minus integral 1 dx integral secant square x అంటే tan x integral 1 అంటే ఏంటమ్మా x x plus c సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ యూజ్ చేసి దాన్ని చేంజ్ చేస్తాం ఇప్పుడు ఇండిఫరెంట్ డైరెక్ట్ గా ఇంటిగ్రల్ tan square x ఫార్ములా ఏది కదా దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలి ఓకే ఇంటిగ్రల్ secant square x ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ 1 ఫార్ములా సో ఈ ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు ఐడియా వస్తుంది చూడగానే దీనికి ఫార్ములా ఉందా లేదా లేకపోతే దాన్ని చేంజ్ చేయాలి ఓకే ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి 3 లో సెకండ్ సమ్ చూడండి 3 లో సెకండ్ సమ్
integral secant square x into cosecant square x dx. Secant square x into cosecant square x dx. అంటే ఇక్కడ ఇంటూ ఉందండి. ఇక్కడ ఇన్ బిట్వీన్ ద టూ ఫంక్షన్స్ ప్లస్ కానీ మైనస్ కానీ ఉందనుకోండి, ఏం చేసేవాళ్ళం, సపరేట్ చేసేవాళ్ళం. ఇంటిగ్రల్ secant square x ఫార్మ్ అవుతుంది, ఇంటిగ్రల్ cosecant square x ఫార్మ్ అవుతుంది. కానీ బట్ ఇంటూ ఉండేది ఇంటిగ్రల్ సపరేట్ గా రాయలేదు, ఇంటిగ్రల్ సపరేట్ చేయలేదు. సో దాన్ని మనం చేంజ్ చేయాలి. ఫస్ట్ secant square theta ని 1 by cos square theta రాయాలి. 1 by cos square x. cosecant square theta ని 1 by sin square x. ఓకే, ట్రిగ్నామెట్రీ. secant theta అంటే 1 by cos theta, cosecant theta అంటే 1 by sin theta. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ వస్తాయి. 1a ఫార్ములాస్, నెక్స్ట్ జామెట్రీ ఫార్ములాస్, డెరివేటివ్ ఫార్ములాస్, పర్టికులర్ గా డెరివేటివ్స్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడ ఏం చేయాలంటే అండి, ఈ 1 ఉంది కదా, న్యూమరేటర్ లో 1 ని sin square theta plus cos square theta గా ఎక్స్ప్రెస్ చేయండి. sin square x plus cos square x by cos square x into sin square x dx. 1 అంటే sin square theta plus cos square. ఇప్పుడు సెపరేట్ గా రాయండి. sin square by ఈ 2 టర్మ్స్ రాస్తాం, cos square by 2 టర్మ్స్ రాస్తాం. sin square by రాసినప్పుడు sin square క్యాన్సిల్ అవుతుంది కదా, 1 by cos square ఉంటుంది. 1 by cos square అంటే ఏంటి, secant square theta ప్లస్. సో cos square by 2 టర్మ్స్ రాసినప్పుడు cos square క్యాన్సిల్ అవుతుంది. 1 by sin square అంటే cosecant square x dx. అంటే ఇన్ బిట్వీన్ దెం ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇంటిగ్రల్ secant square x అంటే tan x, ఇంటిగ్రల్ cosecant square x అంటే ఏంటి, ఫార్ములా మైనస్ cot x ప్లస్ ఫార్ములాస్ వస్తే ఫాస్ట్ గా చేసేయచ్చు. ఇంటిగ్రల్ tan square x, ఇంటిగ్రల్ secant square x అంటే tan x, ఇంటిగ్రల్ cosecant square x అంటే మైనస్ cot x. ఫార్ములాస్ అనేది ఓకే. Okay, next problem అండి. ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ x plus 4 by 1 plus x square dx. So in between the two terms x ఉందండి. So which is integral x 4 కాన్స్టెంట్ అంటే ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx. సెపరేట్ చేసాం, ఇంటిగ్రల్ సెపరేట్ చేసాం కదా. ఓకే, ఇంటిగ్రల్ x అంటే పవర్ లో 1 ఉంది, ఏం లేకపోతే ఏం చెప్పాం, ఇంటిగ్రల్ x పవర్ 1 అని. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్మ్ ఏంటి, x పవర్ n plus 1 by n plus 1. 1 plus 1 అంటే ఎంత, 2 అంటే x square by 2. ఇంటిగ్రల్ x అంటే ఏంటి, x square by 2. ఓకే, x power n ఫార్ములా. ఓకే, ఇంటిగ్రల్ 1 by 1 plus x square అంటే ఫార్ములా ఏంటండి, tan inverse x plus c. ఇంటిగ్రల్ 1 by 1 plus x square అంటే tan inverse x. మీ ఫస్ట్ ఇయర్ లో డెరివేటివ్ ఫార్ములా చూడండి, d by dx of tan inverse x ఫార్ములా ఏంటండి, 1 by 1 plus x square. డెరివేటివ్స్ లో ఫస్ట్ ఇయర్ లో ఫార్ములా మనకి d by dx of tan inverse x ఫార్ములా ఏంటి, 1 by 1 plus x square. ఓకే, ఈ డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, యాంటీ డెరివేటివ్ ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ 1 by 1 ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx equal to tan inverse x అవుతుందండి. tan inverse x plus c. డెరివేటివ్ ఫార్ములా వస్తే దానికి ఇంటిగ్రేషన్ ఫార్ములా వస్తుంది రిలేటెడ్ గా. ఓకే, ఇక్కడ ఒక ఫార్ములా ఇంటిగ్రల్ 1 by 1 plus x square అంటే ఏంటంటే tan inverse x.
నెక్స్ట్ ప్రాబ్లం షార్ట్ ఆన్సర్ చూడమ్మా. షార్ట్ ఆన్సర్స్ లో థర్డ్ సమ్ చూడండి. ఇంటిగ్రల్ 1 plus cos square x by 1 minus cos of x dx. Okay? Trigonometry. 1 plus cos square x by 1 minus cos 2 theta formula. In trigonometry 1 minus cos 2 theta formula. 1 minus cos 2 theta అంటే 2 sin square theta. 1 plus cos 2 theta అంటే 2 cos square theta. 1 మైనస్ కదా 2 sin square theta. Okay? Into constant 1 by 2 constant. దాన్ని outside రాసేయండి. Okay? ఇంటిగ్రల్. ఈ sin square 1 by sin square ఏమవుతుందండి? cosecant square అవుతుంది. cosecant square x dx plus ఇంటిగ్రల్ ప్లస్ ఇంకా ఇంటిగ్రల్ సపరేట్ రాస్తున్నాం. cos square by sin square cot square. cot square x dx. ఈ sin square ని రెండింటిని సపరేట్ గా రాసాను, స్ప్లిట్ చేశాను ఇంటిగ్రల్. ఓకే ఓకే ఇంటిగ్రల్ cosecant square x dx. ఇంటిగ్రల్ cosecant square x అంటే మైనస్ cot x ఫార్ములా ఉంది. ఓకే నో ప్రాబ్లం. ఇంటిగ్రల్ cosecant square x అంటే మైనస్ cot x. బట్ ఇంటిగ్రల్ cot square x ఫార్ములా ఉందా? లేదు. ఇది ప్రీవియస్ ప్రాబ్లం చేసాము. cot square x ఫార్ములా ఏంటంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? cosecant square x minus 1 రాయాలి. cosecant square x minus 1 dx. అంటే అన్ని బేసిక్స్ అండి. మీకు ఎలా దాన్ని చేంజ్ చేసుకుంటాయో చెప్తున్నాం క్లియర్ గా. తర్వాత మనం లాంగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ డైరెక్ట్ గా వేసేస్తాం. ఓకే స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి దాన్ని సపరేట్ గా ఎక్స్ప్రెస్ చేసి ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలో తెలిపిస్తాం స్టార్టింగ్ కదా. ఓకే ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత స్టార్టింగ్ కదా జాగ్రత్తగా. ఇంటిగ్రల్ cot square x ఫార్ములా ఉందా? లేదు. cot square ని cosecant square x minus 1 రాయాలి. ఇంటిగ్రల్ cosecant square x అంటే again లిమిట్ మైనస్ cot x ఫార్ములా. ఇంటిగ్రల్ cosecant square x అంటే ఏంటి? మైనస్ cot x. ఇంటిగ్రల్ 1 అంటే x మైనస్ x ప్లస్ ఇక్కడ సపరేట్ రాయాలి. ఇంటిగ్రల్ cosecant square x అంటే మైనస్ cot x. ఇంటిగ్రల్ మైనస్ 1 అంటే మైనస్ x ప్లస్ c ప్లస్ cot x. ఓకే ఇక్కడ ట్రిగనోమెట్రీ ఫార్ములా ఏం చేస్తాం? 1 minus cos 2 theta ఫార్ములా ఏం చేస్తాం? 1 minus cos 2 theta అంటే ఏంటి? 2 sin square theta. అంటే ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా ఉంటే నీకు దేనికి ఫార్ములా ఉంది, దేనికి ఫార్ములా లేదో ఐడియా ఉండాలి. నెక్స్ట్ నీకు దాన్ని ఎలా స్ప్లిట్ చేసుకుంటూ వస్తుందో అన్ని ఐడియాస్ వస్తాయి. ప్రాక్టీస్ మీద వస్తాయి. ఇంటిగ్రేషన్లో ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఎగ్జాంపుల్ సమ్స్ చేయాలి. టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ సమ్స్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే నీకు ప్రాబ్లం చూడగానే దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలి, దానికి ఏ ఫార్ములా వేస్తే వస్తుంది ఐడియా వస్తుంది. ఓకే నెక్స్ట్ ఫోర్త్లో ఫస్ట్ సమ్ చూద్దామా? ఫోర్త్లో 1 ఇంటిగ్రల్ 1 plus sin 2x dx. 1 plus sin 2x dx ఇచ్చారు. 1 plus sin 2x dx ఇచ్చారు. ఓకే దీన్ని చూడండి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో. ట్రిగనోమెట్రీలో చేశారు ఇలా నేను మోడల్ ఉంటే 1 plus sin 2x ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ట్రిగనోమెట్రీలో ఆల్రెడీ చేస్తుంటారు దీన్ని. ఓకే దీన్ని sin x plus cos x whole square గా ఎక్స్ప్రెస్ చేయొచ్చా? a plus b whole square అవ్వాలి ఏంటి? sin square a square plus b square అంటే sin square theta plus cos square theta అంటే 1 అవుతుంది. ప్లస్ 2ab అంటారు. a plus b whole square plus 2ab 2 sin x cos x వస్తుంది. 2 sin x cos x అంటే 2 sin theta cos theta ఫార్ములా ఏంటంటే sin 2 theta. ఓకేనా? ఈ 1 plus sin 2x ని sin x plus cos x whole square గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ యు గెట్ sin x plus cos x dx అంటే ఇండైరెక్ట్ గా దాన్ని
ప్లస్ ఉంది కదా, ఇంటిగ్రల్ సపరేట్గా రాయండి. ఇంటిగ్రల్ sin x dx, ఇంటిగ్రల్ cos x dx సపరేట్గా రాస్తాం. ఫార్ములాస్ ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ cos x, ఇంటిగ్రల్ cos x అంటే sin x ప్లస్ c రాయండి. లాస్ట్ లో ప్లస్ కాన్స్టెంట్ షుడ్ బి యాడెడ్. ఓకే, ఇంటిగ్రల్ sin x మైనస్ cos x, ఇంటిగ్రల్ cos x sin x. ఓకే, అంటే బై యూజింగ్ ట్రిగ్నోమెట్రీ దాన్ని చేంజ్ చేస్తాము. ఓకే, నాకు ప్రాక్టీస్ లో వస్తాయి ఐడియాస్. స్టార్టింగ్ లో ఉన్నాం కదా, ఒక రావు మీకు ప్రాక్టీస్ లో వస్తాయి ఐడియాస్. ఓకే, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ కంప్లీట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సమ్ చూద్దాము. ఫిఫ్త్ ప్రాబ్లం, ఫస్ట్ ఎక్సర్సైజ్ లాస్ట్ సమ్. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ చెప్పాను, డేటెడ్ సమ్స్ అని. నేను రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు కంప్లీట్ చేయండి. ఓకే, ఇంటిగ్రల్ 1/1 plus cos x dx, ఇంటిగ్రల్ 1/1 plus cos x dx ఎలా చేస్తారు? డైరెక్ట్ గా ఫార్ములా లేదు, దాన్ని వెయిట్ చేయలేదు. ఫస్ట్ ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. డైరెక్ట్ గా ఫస్ట్ దాన్ని చేంజ్ చేస్తాము. 1 plus cos x ఉంది కదా, 1 minus cos తో cos x తో రేషనలైజ్ చేస్తాం. 1 minus cos x dx. ఓకే, డినామినేటర్ న్యూమరేటర్ 1 minus cos x, డినామినేటర్ a plus b into a minus b. 1 minus cos x తో రేషనలైజ్ చేస్తాం కదా, a plus b into a minus b, a square minus b square అంటే 1 minus cos square x dx. 1 minus cos square theta అంటే ఏంటి? 1 minus cos square theta అంటే sin square theta. డినామినేటర్ లో 1 minus cos square అంటే sin square వస్తుంది. ఈ sin square theta ఏం చేయాలి? సెపరేట్ గా రాయాలి. 1 by sin square అంటే here 1 by sin square అంటే cosecant square x dx minus cos x by sin square. cos by sin ఏమవుతుంది? cot అవుతుంది. అంటే రిమైనింగ్ sin x ఉంటుంది డినామినేటర్ లో. cos by sin cot, 1 by cos secant cosecant. 1 by sin 1 by sin అనేది cosecant x dx. డైరెక్ట్ గా ఫార్ములా వస్తున్నాయి కదా మనకి. ఇంటిగ్రల్ cosecant square x అంటే మైనస్ cot x, ఇంటిగ్రల్ cot x into cosecant x అంటే cosecant x ప్లస్ కాన్స్టెంట్ ఫార్ములా సరైనది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. ఐడియా రావాలి. ఫస్ట్ ప్రాబ్లం చూడగానే ఐడియా రావాలి. ఐడియాస్ మీకు ప్రాక్టీస్ కూడా వస్తాయి. ఓకేనా, రేషనలైజ్ చేస్తే డినామినేటర్ 1 minus cos square అయింది. 1 minus cos square ఏం చేస్తాము? sin square గా రాస్తాం. న్యూమరేటర్ సపరేట్ చేస్తాం. 1 by cos square, 1 by sin square, cos by sin square సపరేట్ చేస్తే ఫార్ములా వచ్చాయి. లాస్ట్ లో ఫార్ములా వచ్చాయి. మధ్యలో ప్లస్ వచ్చింది కదా, ఇంటిగ్రల్ సపరేట్ చేస్తే ఫార్ములా సపరేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ రిమైనింగ్ సమ్స్ అన్ని మీరు చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీటెడ్. ఓకేనా, ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి, అవన్నీ చేయండి. ఓకే, ఫార్ములాస్ అన్ని నోట్బుక్ లో ఒకసారి రాయండి. ఫార్ములా టెక్స్ట్ బుక్ లో చదివితే గుర్తుండాలి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్టుగా రాయాలి. బుక్లో రాయాలి, నోట్బుక్లో ఎంటర్ చేయండి. ఆ ఫార్ములాస్ అన్ని ఆటలో ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయండి. మీకు ఫస్ట్ ఎస్టర్డే క్లాస్లో చెప్పినవి ఏంటండి? ఓన్లీ రిలేటెడ్ టు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫార్ములాలు. ఓకేనా, అలాగే ప్రతి ఎక్సర్సైజ్కి న్యూ ఫార్ములా వస్తూ ఉంటాయి. సో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యేలోపు మీరు ఆ ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో సెకండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సెకండ్ ఎక్సర్సైజ్కి రిలేటెడ్గా ఫార్ములాస్ ఉంటాయి. అవి డిస్కస్ చేసిన తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.